హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 10వ భాగాన్ని వినేద్దాం. అయినా బయటే ఉండిపోయారేంటి? పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు సూర్య. కాలింగ్ బెల్ కొట్టగానే నిద్రమతలో డోర్ తీసి, ఏంటి సూర్య రోజు ఇలా లేట్ చేస్తున్నావు? కరెక్ట్ టైంకి తిని పడుకోమని 1,00,000 సార్లైనా చెప్పాను నీకు అని అరుస్తూ పక్కనే ఉన్న అర్జున్ని చూసి తక్కున మాట్లాడడం ఆపేసి ఎవరు అన్నట్టు అడిగింది వైదేహి. తెలీదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపి లిఖిత వైపు కళ్ళు తిప్పాడు సూర్య. హే లిఖిత, ఎలా ఉన్నావమ్మా? ఫోన్లో చూడ్డమే గాని మొదటిసారి బయట చూడ్డం కదా అని నవ్వుతూ పలకరించింది వైదేహి. వాళ్ళిద్దరూ అంత ప్రశాంతంగా ఉండడం వల్ల ఇంకా అభి ఏమీ చెప్పలేదని అర్థమైంది వీళ్ళకి. ఇతను అర్జున్, నాకు అభికి కామన్ ఫ్రెండ్ అంది లిఖిత. వచ్చిన దగ్గర నుండి వైదేహి కళ్ళు అర్జున్నే చూడ్డం గమనించి పలకరింపుగా నవ్వి, కాఫీ తీసుకుని వస్తాను ఉండండి అని జడ ముడి వేసుకుంటూ లోపలికి వెళ్ళింది వైదేహి. నేను బుజ్జమ్మని పిలుస్తాను అన్నాడు సూర్య. ఆ మాట కోసమే వెయిటింగ్ అన్నట్టు రిలీఫ్ ఫీల్ అయ్యారు అర్జున్, లిఖిత. బుజ్జమ్మ, డోర్ తీ, నీ కోసం ఎవరో వచ్చారు చూడు అన్నాడు సూర్య. కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చింది అభి. లూజ్ టీషర్ట్, 3/4 ప్యాంట్ వేసుకుని నిద్ర మధ్యలో లేవడం వల్ల చెదిరిన జుట్టు వెనక్కి నెట్టుకుంటూ, ఎవరన్నయ్యా అంది అభి. అభి భుజం చుట్టూ చెయ్యేసి హాల్లోకి తీసుకొచ్చాడు సూర్య. లిఖితని చూడగానే అరుస్తూ వెళ్ళి గట్టిగా చుట్టేసింది అభి. పక్కనే ఉన్న అర్జున్ని చూసి చూడనట్టుగా వదిలేసి ఇంకాస్త గట్టిగా హాక్ చేసుకుంది లిఖితని. అభి బాగానే ఉండడంతో కుదుట పడ్డారు లిఖిత, అర్జున్. అమ్మయ్య అనుకున్నారు ఇద్దరు ఒకేసారి. ఏంటే అలా చుట్టేశావు? నిన్ననేగా వచ్చావు అక్కడి నుండి అంది వైదేహి కాఫీ కప్స్ తీసుకుని వస్తూ. హా, అయినా మిస్ అయ్యాను అంది అభి చాలా నెమ్మదిగా. లిఖిత వైపు చూస్తూ, ఏం పిల్లో అర్థం కాదు మా అభి. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండేది. అమెరికా వెళ్ళిన దగ్గర నుండి ముభావంగా ఉంటుంది అసలు. ఇదిగో నిన్న చెప్పా పెట్టకుండా వచ్చేసింది. కాకుండా వచ్చిన దగ్గర నుండి ఆ రూమ్ దాటి బయటికే రాలేదు. ఏమన్నా అంటే అదేదో పెట్లాగో జెట్లాగో అంటున్నాడు సూర్య. కనీసం భోజనం కూడా చేయలేదు నిన్నటి నుండి అంది వైదేహి. ఆవిడ మాటలు వింటూనే అభి వైపు చూస్తున్నాడు అర్జున్. లిఖిత భుజం మీద తలపెట్టి అప్పుడప్పుడు అర్జున్ వైపు చూసి వెంటనే కళ్ళు తిప్పేసింది ఉక్రోషంగా. అభి అని పిలిచి, పిల్లలు నీతో ఏదో మాట్లాడాలేమో, లోపలికి తీసుకెళ్ళు అంది వైదేహి. లేదాంటీ, అభి తనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ని అమెరికాలో వదిలేసి వచ్చేసింది, అందుకే తీసుకొచ్చాను అని ఓరకొంట అర్జున్ని చూస్తూ చెప్పింది లిఖిత. అదేం నాకు అంత అవసరం లేదు అంది అభి. నీ మొహం తెలుసు నీకు, ముఖ్యమైనవన్నీ పారేసుకోవడం నీకు చిన్నప్పటి నుండి అలవాటే కదా అంది వైదేహి. పద లోపలికి వెళ్దాం అంది లిఖిత చిన్నగా అభి చెవులో. సరే అని పదండి నా రూమ్లోకి వెళ్దాం అంది అభి అర్జున్ వైపు చూసి. అభి రూమ్లోకి రాగానే డోర్ వేసి చెంప పగిలిపోయేలా ఒక్కటిచ్చింది లిఖిత. లిఖిత అని అరిచాడు అర్జున్ కోపంగా వెనక్కి తులుతున్న అభిని జాగ్రత్తగా పట్టుకుంటూ. మాట్లాడుకు అర్జున్, నువ్వు మాత్రమే మాట్లాడు అభి. అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నీ మట్టుకు నువ్వు ఏదో 2 నిమిషాలు వీడియో పెట్టేసి అక్కడ నుండి ఒక్కరితే వచ్చేస్తే ఏదో పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా? నాకు చెప్తే నేను వచ్చి ఫ్లైట్ ఎక్కించినా నిన్ను? మళ్ళీ వాళ్ళ కంట పడి ఉంటే అది ఎంత రిస్క్ ఏదో ఆలోచించావా? ప్రతిసారి ఎమోషనల్గానే కాదు అభి, ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి అని కోపంగా చెప్పి మొహం తిప్పేసింది లిఖిత. తను కొట్టిన దెబ్బల్లోనే ప్రేమంతా తెలుస్తుంటే వెనక నుండి లిఖిత చుట్టూ చేతులేసి, ఐఎమ్ సారీ లిఖిత, నాకు చాలా భయం వేసింది. మా అమ్మ అన్నయ్యని మళ్ళీ చూస్తానో లేదో అని బెంగగా అనిపించి నీకు చెప్పా పెట్టకుండా వచ్చేసాను. నేను వస్తానంటే నువ్వు ఒప్పుకో. నా కోసం ఇండియా వస్తావని తెలుసు. నీకు ఇది చాలా ప్రీషియస్ టైం కదా, అందుకే నీ టైం వేస్ట్ చేయకూడదని వచ్చేసాను, అంతేగాని వేరే విధంగా కాదు అంది అభి ఏడుస్తూ. అభి కన్నీళ్లు తాకగానే కోపంలో చిందులు తొక్కుతున్న లిఖిత కాస్త సైలెంట్ అయి వెనక్కి తిరిగి అభి చెంప మీద చెయ్యి వేసి, నువ్వు నాకు టైం వేస్టా అని అడిగింది బాధగా. కాదు అన్నట్టు తలూపింది అభి. నువ్వు నా చెల్లివని నీకు చెప్పాను కదా, ఎలాంటి అక్కైనా సరే చెల్లి కోసం చేసే పనిని టైం వేస్ట్ అనుకోదు. ఇంకొకసారి అలా మాట్లాడావంటే నీతో ఇంకెప్పటికీ మాట్లాడను అంది లిఖిత. అలా మాట్లాడను పింకీ, ప్రామిస్ అంది అభి. ఈడియట్ అని అభికి ఒక్కటేసి అర్జున్తో మాట్లాడు అంది లిఖిత. ఆ మాట విని కూడా మౌనంగా ఉంది అభి. డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది లిఖిత. రూమ్లో ఇద్దరే ఉండడంతో వెనకనే వెళ్ళిపోవడానికి తిరిగింది అభి. అభి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. ఆగిందే కానీ వెనక్కి తిరగలేదు. అభి అని పిలిచాడు అర్జున్. పలకలేదు అభి. అభి అని పిలిచాడు మళ్ళీ. చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోయింది అభి. కిందికెళ్ళి కిచెన్లో దోశలు వేస్తుంది అభి. ఇంత అర్ధరాత్రి దోశలేంటే అంది వైదేహి. ఆకలిగా ఉందమ్మా నాకు అని
ప్లేట్లో పెట్టుకుని చట్నీ తీసివేసుకుని పట్టుకెళ్ళిపోయింది అభి. ఓయ్, అన్నం వంటనా అని అడిగింది వైదేహి. వచ్చిన ఇంతసేపటికి అభి ఏదైనా తింటాను అందని. వద్దమ్మా అంది అభి. ఎవరు వైదేహి వాళ్ళు అని అడిగారు రఘు. అభి ఫ్రెండ్స్ అమెరికాలో అంది వైదేహి. వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు రఘు. నాకేం తెలుసు, మీరన్నీ నన్ను అడుగుతారు, మీ సుపుత్రుడిని అడగండి అంది వైదేహి. సూర్యతో వచ్చారా, వాడు చూసుకుంటాలే పద అన్నాడు రఘు. ఆ దోశలు పట్టుకెళ్ళి బెడ్ మీద కూర్చున్న అర్జున్కి పక్కన పెట్టింది అభి. అభి చేయి పట్టి ఒళ్ళోకి గుంజుకున్నాడు అర్జున్. అబ్బా అంది అభి కోపంగా. అభి చుట్టూ చేతులేసి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకుని సారీ అన్నాడు అర్జున్. ఎందుకు నాకు సారీ, నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా, మీ డబ్బులు కూడా మీకు ఇచ్చేశాను కదా అంది. ఆ మాట వినగానే అభిని చుట్టిన చేతులు గాఢత పెంచుతూ, సో నీకు నాకు మధ్య బంధం ఆ డబ్బులే అంటావు అని అడిగాడు అర్జున్. హా అవును, అందుకే కదా నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, నా నెంబర్ బ్లాక్ చేసేస్తారు, ఎవరైనా నన్ను చంపేసినా మీకు అక్కర్లేదు కదా అంది బాధగా అభి. అని నేను అన్నానా అని అడిగాడు అర్జున్ కోపంగా. ఎవరు మాటలతో చెప్పరు, కానీ నాకన్నీ తెలుసు, మీకు నేనంటేనే ఇష్టం లేదు, అందుకే నన్ను బ్లాక్ చేసేసారు. నాలాగా బ్రెయిన్ లేని వాళ్ళంటేనే మీకు నచ్చదు కదా అంది అభి. నువ్వంటే ఇష్టం లేకుండానే నీకోసం 18 గంటలు నాన్ స్టాప్గా ట్రావెల్ చేసి ఇండియా వస్తానా అని అడిగాడు అర్జున్. అభి మొహం మీద పడిన ముంగురుని చేతితో వెనక్కి నెడుతూ, మరి నేనంటే ఇష్టం ఉంటే నన్ను ఎందుకు బ్లాక్ చేశారు, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి నేను ఎత్తొచ్చు కదా అని అడిగింది అభి బాధగా. ఇష్టం అంటే నువ్వు అనుకునే ఇష్టం కాదభి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, మేబీ అంతకంటే ఎక్కువేమో, కానీ నిన్ను భారీగా చూడలేను అభి. నీ కష్టం అంటే నా కష్టమే, కానీ అది బాయ్ ఫ్రెండ్ గానో హస్బెండ్ గానో కాదు. ఐ లైక్ యూ అభి, బట్ ఐ డోంట్ లవ్ యూ. లవ్ అనే ఫేజ్ నా లైఫ్లో లేదు. నా మీద అనవసరమైన హోప్స్ పెట్టుకోకభి. నువ్వు విక్రమ్ మీద అట్రాక్షన్ పెట్టుకున్నట్టే నా మీద కూడా పెట్టుకుని ఉండొచ్చు. కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది. మన ఇద్దరి మధ్య ప్రేమ అనే టాపిక్ వచ్చి నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు అభి తల మీద ముద్దు పెడుతూ. నాది అట్రాక్షన్ కాదు అర్జున్ గారు అంది అభి. ఫస్ట్లో నువ్వు విక్రమ్ విషయంలో కూడా లవ్ అని అనుకున్నావు కదా అభి, టైం గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది అది. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వదిలే అన్నాడు అర్జున్. తినండి మీరు, దోశలు చల్లారిపోతాయి అంది అర్జున్ ఒళ్ళో నుండి లేస్తూ. ఎల్లుండి మార్నింగ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ముగ్గురికి అన్నాడు అర్జున్. నేను రాను, మీరు వెళ్ళిపోండి అంది అభి. ఎందుకు రావు అని అడిగాడు కోపంగా. నేను అక్కడ ఇమడలేను అర్జున్ గారు, నాకు మీ అంత తెలివితేటలు లేవు, అందరినీ ఈజీగా నమ్మేస్తాను, మీ అంత ధైర్యం లేదు, ఎప్పుడు ఎవరో ఒకరు తోడు కావాలి, నా కష్టాలు నేను తీర్చుకునే ఆత్మస్థైర్యం కూడా లేదు నాకు అంది అభి. అలా అని నీకెవరు చెప్పారు అభి అని అడిగాడు సూటిగా. ఎవరైనా చెప్పాలా, నాకే కనిపిస్తుంది కదా అంది అభి ఏడుస్తూ. అభిని మళ్ళీ ఒళ్ళోకి గుంజుకుంటూ, నీకెంత ధైర్యం ఉందో నీకు తెలియడం లేదు అభి, నువ్వు ధైర్యం లేని దానివైతే ఈరోజు మనమిద్దరం మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోం. నీకు ఆత్మస్థైర్యం లేకపోతే వెళ్ళేటప్పుడు నిన్ను దింపడానికి మీ అమ్మ నాన్న అన్నయ్య వస్తే అక్కడి నుండి నేను అమెరికా వరకు వచ్చాను, కానీ ఇప్పుడు ఎవరికీ చెప్పా పెట్టకుండా నువ్వు ఒక్కరితివే వచ్చేయలేదా? నెల రోజులుగా వాడితో మానసిక క్షోభ అనుభవిస్తున్నావు, కానీ అది మీ అమ్మ నాన్న వరకు తీసుకుని వచ్చి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు చూసావా? అక్కడ కనిపించడం లేదా నీకు ధైర్యం? ధైర్యం అంటే అదేదో పుట్టగానే వచ్చేసేది కాదు అభి, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. ధైర్యం కంటే ముఖ్యమైనది సమయస్ఫూర్తి, అది నీకు పుష్కలకంగా ఉంది. వాళ్ళ ముగ్గురిని తప్పించుకుని వచ్చిన నీకే ధైర్యం లేదనుకుంటే ఇంకెవరికి ఉంది అని అడిగాడు అర్జున్ చిన్నగా అభి చెంప మీద బొటన వేలుతో నిమురుతూ. మీరు నన్ను ఓదార్చడానికి చెప్తున్నారు, మీరే చాలాసార్లు నన్ను హాఫ్ బ్రెయిన్ అన్నారు అంది అభి ఉక్రోషంగా. అభి అని డోర్ కొట్టాడు సూర్య. హా అన్నయ్య అని అర్జున్ చేతులు తీసి వెళ్ళింది అభి. వాళ్ళు ఏమైనా తిన్నారో లేదో చూడు నాన్న, ఇంత నైట్ టైం బయట ఏం దొరుకుతాయి అని అడిగాడు సూర్య. హా లిఖిత ఫ్లైట్లో తిన్నట్టుంది, అర్జున్ గారు ఏం తినలేదు అంది అభి. మరి ఏమైనా పెట్టు అతనికి అని. నువ్వు కూడా ఏదైనా తిను బుజ్జమ్మా, కళ్ళు పీక్కపోయి మొహం చూసావా ఎలా అయిపోయిందో, నాకు ఏదోలా ఉంది నేను ఇలా చూస్తుంటే. నీకు నిజంగా అమెరికాలో అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు సూర్య. సూర్య అంత డైరెక్ట్గా అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక కళ్ళు దించేసింది అభి. చూడు బుజ్జమ్మ, నీకు అక్కడ బాగా లేకపోతే వచ్చేయి, అంతేగాని బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాం కదా అని సర్దుకుపోకు. డబ్బులు పోతే పోయాయి, నేను ఏదో ఒకటి చేసి పొలం మళ్ళీ తీసుకుంటాను, కానీ నువ్వు కష్టపడద్దు ప్లీజ్ అన్నాడు సూర్య. మౌనంగా సూర్య చుట్టూ చేతులేసి గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది అభి. అయ్యో అలాంటిదేం లేదండయ్యా, తనకి మీ అందరినీ చూడాలని బెంగగా అనిపించి ఇండియా వచ్చింది అంతే అంది లిఖిత. ఉండిపోతావా ఇక్కడే అని అడిగాడు సూర్య.
తనకి 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంది లిఖిత వెంటనే. పోతే పోతాయి, అదేం పర్వాలేదు. నువ్వు చెప్పు బుజ్జమ్మ, ఉండిపోతావా అని అడిగాడు సూర్య. అర్జున్ వైపు ఉండిపోనా అన్నట్టు చూసింది అభి. చంపేస్తాను అన్నాడు అర్జున్ బుర్ర అడ్డంగా ఊపుతూ. ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాలేదు అభికి. మౌనంగా ఉండిపోయింది అంతే. తనకి ఆలోచించుకోవడానికి టైం కావాలేమో అని. అది తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళకి భోజనాల సంగతి చూడు బుజ్జమ్మ అన్నాడు సూర్య. ఇప్పుడేం వద్దన్నయ్యా, పర్లేదు అంది లిఖిత మొహమాటంగా. మీరు అమెరికాలో మా బుజ్జమ్మని బాగా చూసుకున్నారు. మా భీమవరం వచ్చి మా మర్యాదలు చూడకపోతే ఎలా అన్నాడు సూర్య నవ్వుతూ. అయ్యో, మేం వేరే పని మీద వచ్చాం, మా పని అయిపోయింది, అదే 10,000 మాకు అంది లిఖిత. అదేం పర్వాలేదు, 2 రోజులుండి ప్రయాణం పెట్టుకోండి అన్నాడు సూర్య అర్జున్ వైపే చూస్తూ. ఎల్లుండి పొద్దున్నే టికెట్స్ బుక్ చేసుకున్నాం ముగ్గురికి అన్నాడు అర్జున్. అప్పుడేనా, వచ్చి 10 రోజులు కూడా ఉండవా అన్నాడు సూర్య అభి తల మీద చెయ్యేసి నిమురుతూ. 10 రోజులుంటే ఇక్కడే ఉండిపోవచ్చు, మళ్ళీ వెళ్ళక్కర్లేదు అన్నాడు అర్జున్ కొనుగుతూ. ఆ మాట వినిపించగానే అర్జున్ కాలు గట్టిగా తొక్కేసింది అభి. సరే, నేను మళ్ళీ రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అర్జున్ని తన రూమ్లో పడుకోమని చెప్పాడు సూర్య. పర్లేదు, నేను టెర్రస్ మీద పడుకుంటాను, మీరు పడుకోండి సూర్య, మీకెందుకు డిస్టర్బెన్స్ అన్నాడు అర్జున్. అలా ఏం లేదు, మీరు పడుకోండి, నేను హాల్లో పడుకుంటాను అన్నాడు సూర్య. ఇద్దరూ ఒకలాంటి వాళ్ళే అని తెలిసిన అభి మధ్యలో కలుగు చేసుకుని, అన్నయ్య, నీ రూమ్లో ఏసీ అంత బాగా పనిచేయదు, ఆయనకి ఏసీ కావాలి. నేను ఆయనకి నా రూమ్ ఇచ్చి నేను లిఖిత గెస్ట్ రూమ్లో పడుకుంటాం, నువ్వు పడుకో, మళ్ళీ 6 అయ్యేసరికి వచ్చేస్తారు నీ మూక అంతా అంది. సరే అని వెళ్ళిపోయాడు సూర్య. సూర్య వెళ్ళగానే అర్జున్ వైపు కోపంగా చూస్తూ, ఏంటి మా అన్నయ్య మీద పంచులు వేస్తున్నారు అని అడిగింది కోపంగా. నేనేమన్నాను, ఈ 10 రోజులు నువ్వు ఇక్కడే ఉంటే ఆ తర్వాత నీకు ఆ కాలేజీలో సీటు పోతుంది, హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు అన్నాడు అర్జున్. ఉండిపోతే ఉండిపోతాను, మీరు నన్ను ఏమైనా అనండి, మా అన్నయ్యని ఏమన్నా అంటే అని వేలు చూపించింది అభి. ఆహా, ఏం చేస్తావేంటి అని అడిగాడు అర్జున్. డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్ అని పొట్టలో పొడిచి చూపించింది అభి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వాడు అర్జున్. హై రామా, నవ్వేస్తారు, మళ్ళీ లవ్లో పడ్డద్దు అంటారు, ఎలా మీతోని అని అర్జున్ ముక్కుల్లాగి కిచెన్లోకి వెళ్ళిపోయింది అభి. ఇదిగో అభి పాప, నాకు అస్సలు ఆకలి కాలేదు, మీ ఇద్దరు ఏమైనా తినండి, నాకు బెడ్ చూపిస్తే హాయిగా పడుకుంటాను, అసలుకే జర్నీ చేసి ఒళ్ళు పులిసిపోయింది అంది లిఖిత. గెస్ట్ రూమ్లో లిఖితకి బెడ్ అరేంజ్ చేసి అర్జున్ దగ్గరికి వచ్చింది అభి. ఇప్పుడేం వండక అభి, చాలా లేట్ అయిపోయింది కదా అన్నాడు అర్జున్. సరే, ఇక్కడ కూర్చోండి, వేడిగా దోశలు వేస్తాను, ఇందాక వేసినవి చల్లారిపోయాయి అంది అభి. అర్జున్కి టిఫిన్ పెట్టి జ్యూస్ కూడా తీసిచ్చింది అభి. పదండి, నా రూమ్ చూపిస్తాను, అక్కడ పడుకుందరు గాని అంది. అభి తినలేదని చేతిని పట్టుకుని లాగాడు అర్జున్. అమ్మా అని అరిచింది చిన్నగా. ఏమైంది అన్నాడు అర్జున్ ఆరుపు దేనికో అర్థం కాక. ఏం అన్నట్టు చూస్తుంది కానీ కన్నీళ్లు నొప్పిని దాచలేక కిందికి వచ్చేసాయి. వైట్ టీషర్ట్ మీద భుజం దగ్గర చిన్న చిన్నగా అంటుకున్న రక్తపు మార్కులు చూస్తూ కాస్త పక్కకి జరిగాడు టీషర్ట్ని. గాజు పెంకు గీరుకోవడం వల్ల అయిన దెబ్బ క్లియర్గా కనిపిస్తుంటే చిన్నగా తడిమి ఏంటిది అని అడిగాడు అర్జున్. ఏం లేదు, ఏదో గీరుకుపోయి ఉంటుంది అంది అభి టీషర్ట్ మళ్ళీ భుజం మీదకి కప్పేస్తూ. స్టవ్ ఆఫ్ చేసి అభిని మీదకి పట్టుకెళ్ళిపోయాడు అర్జున్. వెన్నెల వెలుతురులో కూర్చున్న అభికి అభిముఖంగా కూర్చుని తన ఫేస్, చేతులు, కాళ్ళు పరీక్షగా గమనించడం స్టార్ట్ చేశాడు అర్జున్. ఏంటి మీరు అని అడిగింది అభి సిగ్గు తన చెంపలకి చేరుతుంటే. మొహాన్ని చాలా క్లియర్గా చూస్తే విక్రమ్ కొట్టిన దెబ్బ అచ్చులు కనిపించాయి అర్జున్కి. పెదవి చిట్లడం కూడా. ఎలా తగిలింది భుజం మీద దెబ్బ అని అడిగాడు అర్జున్. మీకు తెలియకపోవడమే మంచిది అంది అభి లేస్తూ. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాల్సి ఉంటుంది, అది నీకు వాడికి అంత మంచిది కాదు అని చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్. ప్లీజ్ అర్జున్ గారు అంది అభి. వాట్ ప్లీజ్ అభి, వాడు ఎంత దిగజారుతాడని నేను అనుకోలేదు. కనీసం ఫ్రెండ్ చెల్లివి అని కట్టసి ఉందా వాడికి? అసలు నీ ఒంటి మీద దెబ్బలు చూస్తుంటే వాడి చేతిని అడ్డంగా విరిచేయాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు ఇలా మన్ను తిన్న పాములా కూర్చుంటే ఆ కోపంలో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అన్నాడు అర్జున్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.